అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకనే రాష్ట్రీయ జనతాదళ్ అధినేత తేజస్వి యాదవ్ అంత భారీ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు హామీ ఇచ్చారని బీజేపీ నాయకులు అంటున్నారు. యువత ఆశలు, ఆందోళనలు ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి కనుక ఉద్యోగం, ఉపాధి గురించి ఎన్నికల వేళల్లో నాయకులు బోలెడన్ని హామీలు గుప్పించడం సహజమే. అయితే తేజస్వి ప్రకటన సాధారణమైనది కాదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి కూడా లేని కుటుంబాలకు మాత్రమే ఈ హామీ వర్తిస్తుందని ఆయన పేరుకు ఓ మెలిక పెట్టినప్పటికీ మరో 20 నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి లేని కుటుంబం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండబోదని ఆయన ప్రకటించాడు. బీహార్లో 2022-23 సర్వే ప్రకారం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 20.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా వేర్వేరు కుటుంబాల వారని లెక్కలేసుకున్నా రేపు తేజస్వి అధికారంలోకి రాగానే ఇంకా 2.55 కోట్ల కుటుంబాలకు, అంటే ఇప్పుడున్న దానికి 13 రెట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. బీహార్ ప్రభుత్వం ఇప్పటికే తన ఉద్యోగుల వేతనాలకు ఏటా 51,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది కనుక తేజస్వి ప్రతి కుటుంబానికి ఓ సర్కారీ కొలువిచ్చి జీతాలకు ఇకపై ఏటా 6.5 లక్షల కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి బీహార్ బడ్జెట్ 3.16 లక్షల కోట్లే. గత 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగిన రాష్ట్రంలో తేజస్వి హామీ ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఏవేవో లెక్కలు విప్పుతున్నారు కానీ బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి వాగ్దానాలు, విన్యాసాలు ఇంకా ఎన్నెన్నో చూడవలసి ఉంటుంది. 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో మలిదశ నామినేషన్లు, పరిశీలనలు, తిరస్కారాలు మంగళవారం పూర్తయ్యాయి. దరఖాస్తుల ఉపసంహరణకు 48 గంటల గడువు మాత్రమే ఉన్నందున తేలని తగవులు, పంచాయతీలతో అన్ని పార్టీలు సతమతమవుతున్నాయి. కుటుంబ పాలన, రాచరిక పాలన అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పెద్దలంతా విపక్షాలను ఎగతాళి చేస్తుంటారు. విపక్ష నేతలంతా ప్రజాస్వామ్య విలువల గురించి తెగ బాధపడిపోతుంటారు. కానీ బీహార్లో వారు వీరు అని తేడా లేకుండా అన్ని పార్టీలు పెద్ద సంఖ్యలో కుటుంబీకులకే టికెట్లు పంచాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి, హిందుస్థానీ అవామీ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ అగ్రస్థానంలో ఉన్నారట. సామాన్యుడిని అందలం ఎక్కిస్తానని, సాధారణ కార్యకర్తను మంత్రిని చేస్తానని ప్రతిజ్ఞలు చేసి బీహార్ ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ సైతం రాజకీయ కుటుంబాలనే నమ్ముకుని వారసులకే టికెట్లు పంచవలసి వచ్చిందట. పుత్రరత్నాలు, సతీమణులు, సన్నిహిత బంధువులతో బీహార్ ఎన్నికల క్షేత్రం కళకళలాడుతోంది. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్లో భాగంగా తనకు సీట్లు కేటాయించకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని, ప్రతీకారంగా 6 స్థానాల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన జార్ఖండ్ ముక్తి మోర్చా చివరకు బరిలో నుంచే తప్పుకుంది. ఇది కూడా ఫ్రెండ్లీ వార్లో భాగమేనన్న విశ్లేషణలను అటు ఉంచితే విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు, సీట్ల పంపకాల్లో విభేదాలు క్షేత్రస్థాయిలో ఏ విధమైన ప్రభావం చూపుతాయో తెలియదు. కూటమి ఐక్యతను పక్కనబెట్టి ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు స్నేహపూర్వక పోటీలకు సిద్ధపడుతున్నారు. అభ్యర్థుల జాబితాలను విడుదల చేయకుండా నేరుగా వారితో నామినేషన్లు వేయించడం వంటి విన్యాసాలకు ఆర్జేడీ పాల్పడింది. ఇండియా కూటమిలో వైరాలు ఎన్డీఏకు ఉపకరించవచ్చునన్న విశ్లేషణలతో పాటు ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ అధిక స్థానాలు నెగ్గకపోయినా ఎన్డీఏకు అధికంగా నష్టం చేయవచ్చునన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఉద్యోగ ఉపాధులు, మౌలిక సదుపాయాలు ఎన్నికల్లో ముఖ్యమే అయినప్పటికీ కులం అంతకంటే ప్రధానంగా పనిచేయడం బీహార్ ప్రత్యేకత. కేవలం 5 నెలల్లో సంక్షేమం పేరిట 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరిన్ని వేల కోట్ల రూపాయల పథకాలు, ప్రారంభోత్సవాలు జరిపిన ఎన్డీఏ ఈ మారు ఏ మేరకు లబ్ధి పొందుతుందో చూడాలి.